ఈరోజు స్థానిక ప్రజలతో కలిసి వెల్ఫేర్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ కాకుమాను వారి తోట వెల్ఫేర్ సెంటర్ నందు 14 ఎకరాల 80 సెంట్లు నిరుపయోగంగా అడవిలాగా పెరగడం వల్ల అక్కడ 2 మర్డర్లు జరగగా ఒకరు చనిపోవడం జరిగిందన్నారు। ఈ పరిస్థితిలో సిపిఐగా దీనిని బాగు చేయాలని వివిధ రూపాల్లో ఆందోళన చేసిన ఫలితంగా ఆనాటి కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ సంస్థ పరిశీలన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నారు। అనంతరం డొంకరోడ్లో హాస్పిటల్ ప్రారంభించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కలెక్టర్ ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి స్థలం సరిపోవట్లేదని వెల్ఫేర్ సెంటర్లో స్థలం కేటాయించమని కోరారని 6 ఎకరాలు కేటాయించడం అయింది అన్నారు। అనంతరం ఎన్నికల రావడం ప్రభుత్వం మారినప్పటికీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తట్టం మట్టి కూడా పోయని పరిస్థితి ఏర్పడిందన్నారు। తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రి వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, మామిలపల్లి గురుస్వామి, సిహెచ్ వెంకటేశ్వరరావు, మేడచాని కేశవరావు, సిహెచ్ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు। స్థలాన్ని వెంటనే బాగు చేయాలి, వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని వెంటనే బాగు చేయాలి, వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని వెంటనే వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని వెంటనే పని మొదలు పెట్టాలి। వాకింగ్ డాగ్ పనులు వెంటనే ప్రారంభించాలి। వాకింగ్ డాగ్ పనులు వెంటనే ప్రారంభించాలి। ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి। ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి। వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి। చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి। హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి। చంద్రబాబు గారు ఇచ్చిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి। చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి। పేదలకు ఆరోగ్యాన్ని దగ్గర చేయాలి। పేదలకు ఆరోగ్యాన్ని దగ్గర చేయాలి। ఈ ప్రాంత అభివృద్ధికి ఆరోగ్యానికి సహకరించాలి। వెల్ఫేర్ సెంటర్ లో వాకింగ్ ట్రాక్ చేసి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి। నిరుపయోగంగా ఉన్నటువంటి కాకుమానవర్ తోటలోని కార్మిక శాఖకు సంబంధించిన 14 ఎకరాల స్థలాన్ని ప్రజలకి ఉపయోగకరంగా మార్చవలసిందిగా మేము స్థానిక ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఇందులో 6 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కేటాయించారు। త్వరగతిన నిర్మాణాలను చేపట్టి హాస్పిటల్ని నిర్మించి ప్రజలకి ఉపయోగపడవలసింది కోరుతున్నాం। అలాగే మిగిలిన స్థలంలో స్థానికంగా చుట్టుపక్కల దాదాపు 10 డివిజన్లకి ఎలాంటి పార్కు కానీ వాకింగ్ ట్రాక్ కానీ లేదు కాబట్టి ప్రజాప్రతినిధులు పూనుకొని ఈ మిగిలిన స్థలాన్ని వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకి ఉపయోగకరంగా తీర్చిదిద్దవలసిందిగా ఈ స్థానిక ప్రజలుగా మేము కోరుకుంటున్నాం। వెల్ఫేర్ సెంటర్లో ఏదైతే 14 ఎకరాల 80 సెంట్లు కార్మిక సంక్షేమ శాఖ మరి స్థలం ఉంది। ఈ స్థలంలో వెంటనే మరి వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయాలని, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐగా కోరుతా ఉన్నాం। మరి అనేక దఫాలుగా చేసిన ఆందోళన ఫలితంగా ఆనాటి మరి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ గారు స్థలం చూడటం చూసి మరి దీనంతా కూడా పరిశీలించడం జరిగింది। అనంతరం మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో మరి ఏదైతే మరి కలెక్టర్ గారు అడిగిన సందర్భంలో 6 ఎకరాలు జనరల్ హాస్పిటల్ కేటాయించడం అయింది। 6 ఎకరాల్లో మరి హాస్పిటల్ కట్టడానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా సరిపోని పరిస్థితి। ఈ పరిస్థితిలో మరి ఎంపీ మరి పెమ్మసాని గారిని కానివ్వండి, ఎమ్మెల్యే నజీర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాం। త్వరితగతిన ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు। 6 నెలలైంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి వెంటనే వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి మరి చర్యలు తీసుకోవాలని, దాంట్లో ఉన్నటువంటి 6 ఎకరాల స్థలంలో మరి జనరల్ హాస్పిటల్కి ఈఎన్టీకి సంబంధించి కేటాయించారు కాబట్టి దాన్ని వెంటనే నిర్మించాలని చెప్తా ఉన్నాం। ఈ ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా మరి నూతన ప్రభుత్వం నిలబెట్టుకొని ఈ ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి బాగుపడేదానికి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం।